చంద్రశేఖర్ గారు, ఇప్పుడు మీరు మహిళల గురించి చెప్తా ఉన్నారు, పార్టీల గురించి చెప్తా ఉన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మహిళలకు 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి కూడా ప్రతి నెలకి గతంలో ఇచ్చినటువంటి నిన్నెందుకు నమ్ముతారు? నువ్వు గతంలో ఇచ్చినటువంటి ఒక్క హామీ నెరవేర్చినటువంటి చరిత్ర నీ పార్టీకి ఉందా? చంద్రబాబుకు ఉందా? చంద్రశేఖర్ గారు విషయం చెప్పనా, ఒక్క పథకాన్ని అమలు చేయకపోతే ఆర్టీసీ ప్రయాణం మురళి గారు ఆగండి. ఆర్టీసీ ప్రయాణం దోపిడీ దొంగలలాగా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని 2014 నుంచి 19 వరకు దోచుకున్నటువంటి చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేసినటువంటి బీజేపీ, సపోర్ట్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు ఉచిత ఆర్టీసీ ప్రయాణం 18 సంవత్సరాలు ఎంతమంది బిడ్డలున్నా అమ్మకు వందనం పేరుతో ఎంతమంది బిడ్డలున్నా కూడా వారందరికీ కూడా ప్రతి సంవత్సరం వారందరికీ కూడా పారితోషికం తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు రాజకీయ చరిత్ర, చంద్రబాబు నాయుడు గారి రాజకీయ చరిత్ర ముగింపు అధ్యాయంలో ఉంది. గతంలో ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చినటువంటి చరిత్ర లేని చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ నెరవేరుస్తారు అని ఏ రోజు నెరవేర్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నెరవేరుస్తారని ప్రజలు అనుకోవట్లేదు. అందుకే ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తీసుకురాబోతున్నారు, పట్టం కట్టబోతున్నారు. ఖచ్చితంగా గతాన్ని మించినటువంటి మెజారిటీ తోటి నంబర్ నమోదు చేయబోతున్నాం. ఎంత నంబర్ నమోదు చేయబోతున్నారు? Why not 175? డెఫినెట్ గా Why not 175? Why not 175? Why not 175? మా విధానం ఖచ్చితంగా కుప్పంలో చంద్రబాబు నాయుడు గారితో సహా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినటువంటి చోటతో సహా గెలవబోతున్నాం. పిఠాపురంలో గెలవబోతున్నాం. పులివెందులో గెలవబోతున్నాం. పులివెందుల్లో పులివెందుల దగ్గరికి పోవాలి అంటే పులిని ఢీ కొట్టాలంటే అద్దంలో చూసుకోవాలి ఒకసారి.